వెల్కమ్ టు మై షో. సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రేటు 2-4%. అలాంటి ఓ పరిశ్రమలో ఓ టెక్నీషియన్ ఉంటూ 500 సినిమాలకు పనిచేసి సుమారు 90కి పైగా సక్సెస్ రేట్ సాధించడం సాధ్యమా? సాధ్యమే. ఆ వ్యక్తి ఎడిటర్ కె. మార్తాండ్ వెంకటేష్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అయితే వారి ప్రయాణం ఏ 3 దశాబ్దాలు కాదు. అంతకుముందు వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలోనే ఉన్నారు. కొన్ని వందల హిట్ సినిమాలకు పనిచేసిన మనిషి ఆయన. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆ సినిమా విశేషాలు, వాళ్ళ కెరీర్ విశేషాలు అవన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, మార్తాండ్ కె వెంకటేష్. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని వందల సినిమాలకి టైటిల్స్ పడేటప్పుడు మేము చూసిన పేరు. కొన్ని వందల హిట్ సినిమాలకు మేము చూసిన పేరు. అలాంటి మీతో ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. సో నా ఫస్ట్ క్వశ్చనే మీ పెళ్లి సందడితో స్టార్ట్ చేస్తాను. సార్, మీకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ అనుకుంటాను యాజ్ ఎడిటర్గా పెళ్లి సందడి, అంతేనా? అంతే అంతే. ఫస్ట్. నా డౌట్ ఏంటంటే పెళ్లి సందడి క్లైమాక్స్ రవళి గారు పెళ్లి చూపులకు వచ్చిన హీరోని ప్రేమిస్తుంటారు. అంతకుముందే శ్రీకాంత్ గారు ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయికి విషయం తెలిసి రవళికి ఆ అబ్బాయి దక్కాలని ఈ అమ్మాయి ప్రయత్నిస్తుంటుంది. శ్రీకాంత్ గారు నిజం చెప్పలేదు. సెకండ్ హాఫ్ అంతా ఆ కాన్ఫ్లిక్ట్ అలా నడుస్తూ ఉంటుంది. క్లైమాక్స్లో ఆ పాయింట్ రివీల్ చేయడానికి ఆ పాయింట్ వచ్చినప్పుడు రవళి గారు ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తారు. ఆడియో ఉండదు, రౌండ్ ట్రాలీ తిరుగుతూ ఉంటుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెళ్లి కూతురు గెటప్ మారిపోయి ఈ అమ్మాయి రవళి అమ్మాయిని బయటికి తీసుకొస్తుంది అనమాట, ఇంకో హీరోయిన్ని. అప్పుడు ఒక పాట అట్ట ఓపెన్ అవ్వగానే ప్రియమైన తమవారి సుఖశాంతులే కోరి క్లైమాక్స్ పీక్స్. నిజానికి అంత కాన్ఫ్లిక్ట్ని రివీల్ చేయాల్సిన సీన్లో సంభాషణ ఉండదు, లెంత్ ఉండదు, ఒక చిన్న లిరిక్. సో రాఘవేంద్రరావు గారు అక్కడ ఏమి నమ్మారు వర్కౌట్ అవుద్దని, మీరు దాన్ని ఎలా కన్సీవ్ చేయగలిగారు, మీరు ఎలా నమ్మగలిగారు? ఆ రోజు డిస్కషన్ ఏం నడిచింది ఈ సీన్లో? అంటే డిస్కషన్ మా ఎడిటింగ్ రూమ్లో స్క్రిప్ట్ గురించి జరగదండి. సార్. వాళ్ళు తీసింది మేము ఎడిట్ చేస్తాం అంతే. సార్. తీసింది ఎడిట్ చేస్తాం, సినిమా నచ్చింది బాగుందని చెప్పాం అంతే. అంతేగాని మా దగ్గర డిస్కషన్ అలాంటివి ఏమి ఉండదు. వాళ్ళు అన్నీ ఓకే అయిన తర్వాత కదా తీస్తారు సినిమా. అవునవును, అవును. కాబట్టి అలాంటివి ఏమి అంతే అదేం ఉండదు. అంటే మీరు ఫస్ట్ మూవీ కదా సార్, ఆ సీన్కి వర్క్ చేసేటప్పుడు మీకు అంటే ఫస్ట్ సినిమా అయినా నేను రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్గా మా ఫాదర్ చేసిన సినిమాలకి చేశారు అసిస్టెంట్ చేశారు చేశాను. అవును. కాబట్టి ఆయన నాకు పరిచయం అంతే. ఆయన నాకు లాంచ్ చేశారు నన్ను. అవును. ఫస్ట్ సినిమా అల్లరి ప్రేమికుడు ఇచ్చి నాకు అవును, జగత్ బాబు లాంచ్ గారు. చేశారు అంతే. నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అంతే. మీ ఫాదర్ హెల్ప్ లేకుండా నువ్వు చెయ్యాలన్నారు, చేసాం సార్. అంతే. అని అంటే నన్ను ఇష్టపడ్డారు అంతే. ఆయన సార్. బాగా చూసుకుండేవారు నన్ను అంతే. బాగా నాకు ఎడిటింగ్ అయితే నేర్పించేవారు ఆయన. బిగినింగ్ డేస్లో నేను బాగా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అంతేగాని అంటే పర్టికులర్గా ఆ సీన్ వల్ల మేమేం చేసింది ఏమి ఉండదండి. వాళ్ళు తీసింది మేము ఎడిట్ చేస్తాం అంతే. అండ్ పెళ్లి సందడి విషయానికి వస్తే చాలా చిన్న సినిమా సార్, అది లెంత్ పరంగా చెప్తున్నాను. బట్ సాంగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. 9 పాటలు ఉంటాయి. 9 పాటలు ఉంటాయి. ఆ టైంలో ఇంచుమించు ఆ సినిమాకి కొంతలో కొంత ఇండస్ట్రీ రికార్డు జస్ట్ మిస్ సినిమా అది. సో ఒక అలాంటి బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు మీ కెరీర్కి పెళ్లి సందడి ఎలా ఉపయోగపడింది? అలా అంటే నా కెరియర్కి నేను సురేష్ ప్రొడక్షన్లో చేయడం, సార్. నేను ఫస్ట్ ఎడిటర్గా అవ్వడమే. నాకు ఎడిటర్ రాఘవేంద్ర గారు సినిమా ఇచ్చారని చెప్పి సురేష్ బాబు వాళ్ళ సినిమా ఇవ్వడం. సురేష్ బాబు గారు వీళ్ళందరూ సినిమాలు చేస్తున్నప్పుడే నాకు పవన్ కళ్యాణ్ గారు పరిచయం అవ్వడం, ఆయన సినిమాలు ఇవ్వడం. సార్. నేను చేసిన 10 సినిమాల్లో 7 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి ఆ టైంలో. కరెక్ట్. అలా అందుకుందండి. అందుకే అంటే మేము చేస్తే సినిమా హిట్ అన్న ఆ పేరు వచ్చింది అంతే. ఇండస్ట్రీలో మీకు తెలుసు కదా, సెంటిమెంట్ ఎక్కువ. అలా వచ్చింది అంతేగాని నాకు ఇనిషియల్ కెరియర్లో నాకు ఆయన సినిమా ఇవ్వడం, మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. సార్. ఆయన పెద్ద ఆయన ఇచ్చారని చెప్పి సురేష్ బాబు వాళ్ళని అడిగారు. నేను సురేష్లో అసిస్టెంట్గా ఉన్నప్పుడు సురేష్ బాబు వాళ్ళని అడిగారు, వెంకటేష్కి ఇవ్వచ్చు అంటే ఇవ్వండి, మంచి కుర్రాడు బాగా చెప్తాడు అని. వాళ్ళకి నేనంటే బాగా ఇష్టం, రామానాయుడు గారు కానీ సురేష్ బాబు. సార్. అలా కెరియర్ జర్నీ అయింది. వాళ్ళు ఇచ్చారని వీళ్ళు అలా కంటిన్యూస్గా నేను చేసిన సినిమాలు ఆడడం ఆ టైంలో. అలా కెరియర్ నాకైతే బాగుంది. అండ్ మీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తావన ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, మీ గురించి కానీ ఫాదర్ గురించి కానీ. సో ఆ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీకి ఉన్న అసోసియేషన్ ఏంటి? లేదండి, అంటే వాళ్ళు ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. సార్. మా ఫాదర్ బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి మా ఫాదర్ దానికి ఎడిటర్. మా ఫాదర్ దగ్గర నేను అసిస్టెంట్గా చేరాను. సార్. నన్ను బాగా ఇష్టపడేవారు రామానాయుడు గారు కానీ సురేష్ బాబు కానీ. నేనంటే బాగా ఇష్టం. ఏం సినిమా చూసి వచ్చి నన్ను అడిగేవారు ఒపీనియన్. నా ఒపీనియన్ నేను చెప్పేవాడిని. ఓపెన్గా ఉండేవారు. నన్ను బాగా చూసుకుండేవారు. మేము మా ఫ్యామిలీకి ఈ రోజుకి మాకు వాళ్ళ గాడ్ ఫాదర్ లాగా వాళ్ళ ఫ్యామిలీ. సార్.
అయితే నేను ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ గురించి అడుగుతున్నాను సార్. సురేష్ ప్రొడక్షన్స్ అంటే ఒకప్పుడు చాలా యాక్టివ్‌గా మూవీస్ చేస్తూ చాలా పెద్ద సినిమాల ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ బట్ వాళ్ళు ఏ రోజు కూడా కథను నమ్మే సినిమాలు చేస్తారు. అవును. ఈరోజు మారిన పరిస్థితుల వల్ల వాళ్ళు సినిమాలు వాంటెడ్‌గా తగ్గించుకున్నారు. హ్మ్. సో, సురేష్ బాబు గారితో ఎప్పుడైనా మీకున్న అసోసియేషన్‌లో మారిన ఈ ట్రెండ్ గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఎప్పుడైనా ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు ఆయన మీకు షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి? ఆ! వాళ్ళందరూ వాళ్ళంతా ప్రాపర్ ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళ స్క్రిప్ట్ ఉండి ఆ స్క్రిప్ట్‌కి హీరో ఎవరని చూస్తారు. కరెక్ట్. అంతేగాని ఈ రోజుల్లో హీరో ఓకే అంటే సినిమా చేస్తున్నారు. వాళ్ళు అలాగుండదు. ఈ స్క్రిప్ట్‌కి ఎవరు సరిపోతారో వాళ్ళు చేస్తారు. సార్. పెద్ద హీరోయే ఉండాలనేది కాదు. ఆ సినిమాకి చిన్న హీరో ఉండాలన్నా సరే ఎళ్ళిపోతారు వాళ్ళు. హ్మ్. బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఇంతలోనే చెయ్యాలి. ఇంత అయితేనే మనం సేఫ్‌గా ఉంటాం అని ఆ లెక్కలుంటాయి వాళ్ళకి. సార్. అది దాటి వెళ్ళరు. అందుకే పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా వాళ్ళు ఫ్లాప్ గానీ ఏదున్నా సరే నష్టపోరు. ఆ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. హ్మ్. ఈ సినిమాకి ఇంతే ఖర్చు పెట్టాలని అంతే ఖర్చు పెడతారు. ఏదో సినిమా పెద్ద సినిమా అని ఎక్కువ ఖర్చు పెట్టేయడం, పెద్ద హీరో అని ఎక్కువ ఖర్చు పెట్టేయడం. సార్. మనం ఈ హీరోకి ఇంత రెమ్యునరేషన్ ఇయ్యాలని అనుకుంటారు వాళ్ళు. హ్మ్. ఆ రెమ్యునరేషన్‌లో అలా వస్తే చేస్తారు. లేకపోతే చెయ్యరు వాళ్ళు. కావాలంటే హీరోని మార్చుకుంటారు గానీ అంతే ఆ టైప్ అండి వాళ్ళు. వాళ్ళంతా ప్రాపర్ ఫిల్మ్ మేకర్స్ ఆళ్ళు. ఆ! సార్ యాక్చువల్‌గా టెక్నికల్‌గా ఒక చిన్న డౌటు. ఇప్పుడు మామూలుగా ఏ రైటర్ అయినా సరే కథ రాసుకున్న తర్వాత ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ ఉంటది. సీన్ ఆర్డర్ ఉంటది. ఆ సీన్ ఆర్డరు లేదా ఆ స్క్రీన్ ప్లే ఆర్డరు తీసుకొచ్చి వాళ్ళు షూట్ చేసిన తర్వాత ఆ ఆర్డర్‌లో ఎడిటింగ్ చేస్తారు. హ్మ్. సో, ఆ ఆర్డర్‌లో ఎడిటింగ్ చేసిన తరువాత ఎడిటరు దాన్ని ఎన్హాన్స్ చేసే విధానం ఎలా ఉంటది? అంటే ఆ సీన్ వైస్‌ని మార్చేసిన సందర్భాలు ఉంటాయి. లేదా వచ్చిన ఫుటేజ్‌ని లెంత్ తగ్గించడం ఉంటది. అసలు ఒక ఎడిటరు ఆ బేసిక్ వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది? ఎడిటింగ్‌కి అలాగా అంటే ఫుల్ సినిమా వచ్చిన తర్వాత ఎడిటింగ్ ఉండదండి. సార్. ఏ రోజుకి ఆ రోజు రష్ వస్తది మాకు. హ్మ్. షూట్ చేసిందొస్తది. హ్మ్. మేము ఎడిట్ చేసుకుంటూ వెళ్తాం. సార్. ఎళ్ళేటప్పుడు మేము మేము చూసేటప్పుడు మాకు ఎక్సైట్‌మెంట్ ఉంటే బావుందని చెప్తాం. హ్మ్. మాకు అంటే చూసిన సినిమాలాగా ఉంది అనంటే చెప్తాం. హ్మ్. పెద్ద గొప్పగా లేదండి చూసుకోండి, కరెక్ట్ చేసుకోండి అని చెప్తాం. హ్మ్. మేము అనుకుందే వస్తుందనుకోండి. సార్ మేము అనుకున్నదే వస్తుంది సార్ కొత్తగా ఏముందని అంటాం. ఇలాంటి ఫీడ్‌బ్యాక్‌లు ఇస్తాం. హ్మ్. మాకు సినిమా ఏమైనా సీన్స్ నచ్చకపోతే ఇది పండలేదు సార్ అని చెప్తాం. హ్మ్. ఆ! అలా. అలా అయితే ఉంటది. అంతేగాని అంటే లెంత్ పరంగా అంటారా మమ్మల్ని నమ్మి వదిలేస్తారు కొంతమంది. మేము ఎడిట్ చేసి ఇది కరెక్ట్ అండి అని చెప్తాం. హ్మ్. జనరల్‌గా డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళే రాసి వాళ్ళే తీస్తే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు సినిమాని. సార్. వాళ్ళని ఒప్పించడం కొంచెం కష్టం అవుద్ది. బట్ చెప్తాం. చెప్పిందే చెప్తున్నామండి. అలా అవి కొంచెం హ్మ్. మారి ఇటు మారుస్తే బావుండు. స్క్రీన్ ప్లే మారుస్తే బావుంటదండి అని చెప్తాం. ఏదైతే ఇలా ఓపెన్‌గా హ్మ్. మీ రివ్యూ చెప్తారో 'మాతాంకే వెంకటేష్' గారికి కెరీర్ తొలినాళ్ళలో ఇదే ప్లస్ అయింది. చివరకొచ్చేలేకే దీనివల్లే సక్సెస్‌ఫుల్‌గా అయిన డైరెక్టర్లు మీ దగ్గర నుంచెళ్ళి తొలినాళ్ళతో మీతో పనిచేసి సక్సెస్ తీసుకున్న డైరెక్టర్లు గూడా చివరకొచ్చేలేకే చాలామంది కొంతమంది దూరమయ్యారు. అది దూరమై అంటే మేము నేర్చుకున్నదేంటంటే నేను ఫ్రాంక్‌గా చెప్పడం వల్ల నాకు సినిమాలొచ్చాయి. కరెక్ట్. ఫస్ట్ ఆడిటోరియం మేము. హ్మ్. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? అరవింద్ గారు చెప్పబట్టి నేర్చుకున్నాం. హ్మ్. మీరే ఫస్ట్ ఆడియన్సు. నువ్వు ఎడిటర్ అన్నప్పుడు సినిమాని ఎవరిని ఇష్టపడకూడదు. సినిమానే ఇష్టపడాలి. హ్మ్. సినిమా బావుంది లేదనేది ఫస్ట్ నువ్వే చూస్తున్నావు. కాబట్టి మీరే చెప్పాలి మాకు సినిమా బావుందా? బాలేదా? అని. హ్మ్. అవన్నీ మేము పెట్టుకున్నాం. ఆటిల వల్ల మేము బిగినింగ్ డేస్‌లో అందరూ డైరెక్టర్లు మాతోటి ట్రావెల్ అవుతారు. ఎడిటర్ అంటే మా హార్ట్ అండి, లివర్ అండి అని ఏదో అంటూ ఉంటారు. రైట్ హ్యాండ్ అండి, లెఫ్ట్ హ్యాండ్ అండి అంటూ ఉంటారు. హ్మ్. మీరు పాత ఇంటర్వ్యూలు చూస్తే. సార్. మరి ఈరోజు ఎందుకు మేము కాదయ్యాం? ఎందుకు అవ్వలేదు? హార్ట్ అవ్వలేదు. ఎందుకు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అవ్వలేదు? హ్మ్. అదేంటంటే ఒక సక్సెస్ ఇనిషియల్ డేస్‌లో మాది తీసుకుంటారు. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళు చెప్పడం ఏంటి హ్మ్. అన్న చిన్నదుంటది. అందరూ సార్ అంటారు. మనం సార్ అనం. హ్మ్. ఎందుకంటే బిగినింగ్ డేస్ నుంచి ఉంటున్నాం కాబట్టి. హ్మ్. ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఉంటాయండి. అటు ఇటు ఉంటాయి. హ్మ్. కొన్ని పేమెంట్ల దగ్గర ఉంటారు. ఫస్ట్ సినిమా నుంచి అదే పేమెంట్ ఇస్తారు మాకు. హ్మ్. అదేంటి సార్ అందరికి పేమెంట్లు బయట ఎక్కువ ఇస్తున్నారు. మాకు మీరు ఇంకా ఫస్ట్ సినిమా నుంచి అదే పేమెంట్ అంటే పేమెంట్ల వల్ల కొన్ని సినిమాలు వెళ్ళిపోయినాయి. కొంతమంది దగ్గర బ్యాడ్ అవుతాం. హ్మ్. రకరకాలండి అది. ఆ రోజు నచ్చిన వాళ్ళు మీరేం 10 సినిమాలు చేసి 11వ సినిమాకి నేను ఎందుకు నచ్చను? సార్. అది ఆ తేడా ఉంది. బిగినింగ్ డేస్‌లో ఇనిషియల్‌గా చెప్తుంటే ఆళ్ళకి మన గురించి చెప్తున్నాడన్న ఫీల్ అవుతారు. హ్మ్. పోను పోను అది తగ్గుతది. అందరు సక్సెస్ రావడం కొంచెం మారతారు. యాక్చువల్‌గా ఆ! మీతో పాటు పనిచేసిన లేదా మీరు పనిచేసిన డైరెక్టర్లు ఎక్కడైనా సరే ఇండస్ట్రీలో వాళ్ళు సక్సెస్ అవ్వడం అనేది ఆ టెక్నీషియన్‌కి ప్లస్ అవ్వాలి. హ్మ్. బట్ 'మాతాంకే వెంకటేష్‌కి' కొత్త డైరెక్టర్‌ని స్టార్ చేయడమే మైనస్ అయింది అనుకోవచ్చా?
అలాగే ఉండదండి. ఇప్పుడు మాకు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. చాలామంది కంటిన్యూ కొంతమంది అవుతారు. కంటిన్యూ అవుతున్నారు. కంటిన్యూ అవుతారు. దాని గురించని ఉండదు. కొంతమంది మారతారు. హ్మ్. కొంతమంది అదే నేను చెప్తున్నాను కదండీ రకరకాలుంటాయి. హ్మ్. వాళ్ళెందుకు ఇయలేదు అన్నదానికి వాళ్ళని అడగాలి. నన్ను అడిగి లాభం లేదు. ఒక చిన్న సారీ టు ఇంటరప్ట్ యూ సార్. ఒక చిన్న డౌటు. 'దేశముద్రు' సినిమా హ్మ్. లాస్టు అరగంట ఫైటే ఉంటది. హ్మ్. మొత్తం యాక్షనే ఉంటది. హ్మ్. 'దేశముద్రు' సినిమా చూసినప్పుడు హ్మ్. యాజ్ ఏ ఆడియన్‌గా నాకు సినిమా నచ్చింది. పక్క రోజెళ్ళి 'ఆంధ్రభూమిలో' 'వెన్నెల' అని ఒక ఎడిషన్ వచ్చేది. దానికి ఒక్క స్టార్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ సినిమా అని చెప్పి రాశారు. హ్మ్. 100 రోజులు ఆడింది సినిమా అది. బట్ ఆ సినిమాలో ఉన్న అప్పుడొచ్చిన కంప్లెయింట్ ఏందంటే లాస్ట్ 30 మినిట్స్ యాక్షన్ ఎపిసోడే ఉంది మొత్తం అని చెప్పి. దీనిపైన మీ ఎడిటింగ్ దగ్గర గాని, పూరి జగన్నాథ్ గారి అక్కడ మాట్లాడుకునేటప్పుడు గాని ఏమన్నా డిస్కషన్ జరిగిందా? అలాగేం ఉండదండి. 'పూరి జగన్నాథ్' గారు చాలా వింటారు ఆయన మాట. హ్మ్. టెక్నీషియన్స్‌కి వాల్యూ ఇస్తాడు ఆయన హ్మ్. బాగా. హ్మ్. ఆయన షూట్ చేస్తారు. షూట్ చేసిన ఎడిటింగ్ కూడా రాడాయన. సార్. మేము ఎడిట్ చేసి చూపించిన తర్వాత ఆయన ఓకే అంటాడు. ఆయనకేమైనా అనిపించింది చిన్న చిన్నవి చెప్తాడు వెళ్ళిపోతాడు ఆయన అంతే. హ్మ్. ఆయనది క్లియర్‌గా ఉంటది. హ్మ్. అంతేగాని 'దేశముద్ర'కి నాకు అరగంట ఫైట్ ఉందా అనేది నాకు గుర్తు రిజిస్టర్ రావట్లేదు. అవ్వలేదు. నాకు అర్థం అవ్వలేదు. హ్మ్. పాటలన్నీ బాగున్నాయి. అవును. సినిమా మంచి సినిమానే అనుకున్నాం మేము. హ్మ్. అంతే నాకు మరి ఆ టైంలో రివ్యూలు నేను చూడలేదు. హ్మ్. రివ్యూలని జనరల్‌గా మేము చూడం, నమ్మం. హ్మ్. రివ్యూలకి, సినిమాకి సంబంధం ఉండదండి. రివ్యూ అవి రైటర్ల మీద మీకేమైనా కోపం ఉందా? కోపం అని కాదు. వాళ్ళు అంటే రివ్యూలు రాస్తారు. వాళ్ళు పర్సనల్‌ది రాయకూడదండి. ఇప్పుడు సినిమా బాలేదని చెప్పడం, నాకు నచ్చలేదని చెప్పడంలో తేడా తేడా ఉంది. కరెక్ట్. మన పర్సనల్ ఒపీనియన్ అది. నాకు నచ్చింది, నచ్చలేదని. ఒక యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్‌కి నార్మల్ పొయెటిక్ ఫిల్మ్స్ నచ్చవు. హ్మ్. యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్ రివ్యూ పొయెటిక్ ఫిల్మ్‌కి రాస్తే ఏమని రాస్తాడాయన? ఏంటి ఇదని అంటాడు. హ్మ్. వీళ్ళు రివర్స్‌లో వీళ్ళు అలాగుంటారు. అలాగ ఆళ్ళ పర్సనల్ ఒపీనియన్ రాయకూడదు. హ్మ్. హ్మ్. అది అది ఇంకా ట్రెండ్ అయింది కాబట్టి మేమేం చెప్పలేం. మేమేమంటామంటే ప్రతి సినిమాకి లాగ్ ఉందని అంటారు. హ్మ్. రివ్యూ పైన టైటిల్‌కి రాసిన కింద దానికి సంబంధం ఉండదు. ఎడిటింగ్ బాగుందని అంటారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్లోగా ఉందంటారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్లోగా ఉంటే ఎడిటింగ్ ఎలాగ బాగున్నట్టు? అలాంటివి తేడాలు ఉంటాయండి. రివ్యూ రాసిన దాంట్లోనే వాళ్ళు రాసిన రివ్యూల్లోనే హ్మ్. అర్థం అవుతుంటది మనకి. కాబట్టి అది మేము ఇంకా అంత పర్టిక్యులర్‌గా మేము పెద్దగా పట్టించుకోం రివ్యూలంటే. హ్మ్. చదువుతాం. చదవడం అయితే చదువుతాం గానీ, మనం ఎక్కడైనా మేము ఎడిటింగ్ రూమ్‌లో ఫీల్ అయ్యినవి అది క్వెషన్ చేశారనుకోండి. ఓహో! ఈళ్ళకి గూడా అది ఇచ్చింది. అయితే మనది కరెక్ట్ అని అలాంటివేవో మేము రీచెక్ హ్మ్. చేసుకుంటాం గానీ, దానిపైన డిపెండ్ అవ్వం. సార్. పెద్ద సినిమాలకన్నిటికి మినిమమ్ 2.5 ఇస్తారు. 2 హ్మ్. ఇస్తారు. చిన్న సినిమాలకి 1 ఇస్తారు. 5.5 ఇస్తారు. ఆ తేడా ఎందుకు రివ్యూల్లో రాసేవాళ్ళకి? పెద్ద సినిమాకి గూడా అలాగే రాయాలి కదా వాళ్ళు. హ్మ్. అలా రాయరు. హ్మ్. అలాంటి చిన్న చిన్న తేడాలుంటాయి. చిన్న సినిమాలకి ఇప్పుడు రూ. 1,00,00,000 చేసి ఆ సినిమా 2,00,00,000 కలెక్ట్ చేసిందంటే అది సూపర్ హిట్ కింద లెక్క. కరెక్ట్. అవును. 100,00,00,000 చేసి నీకు 100,00,00,000 కలెక్ట్ చేస్తే అది ఎలా హిట్ నీకు సినిమా? హిట్ అని అంటారు. అది తేడా. ఆ! 100 కోట్ల సినిమా అంటారు. 100,00,00,000 సినిమా అని అంటారు. బట్ ఎంత హ్మ్. ఖర్చు పెట్టారు? అదే 100,00,00,000 కదా ఖర్చు పెట్టారు. అంటే రూపాయి కూడా రాలేనట్టు లెక్క కదా! అవును. బట్ రూ. 1,00,00,000 సినిమా చేసింది 2,00,00,000, 3,00,00,000 కలెక్ట్ చేసిందంటే సూపర్ హిట్ లెక్క అది. సూపర్ హిట్. అది ఆ తేడా వాళ్ళు రాయరెప్పుడు. మీడియా కూడా చెప్పదు. అలాంటివి చిన్న చిన్నవి అనుకుంటూ ఉంటాం అంతే. మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే రివ్యూ రైటర్ల గురించి ఏ విషయం మీదైనా సూటిగా మాట్లాడతారు గానీ హ్మ్. 'మార్తాండ్ కే వెంకటేష్' గారు. బట్ ఎక్కడా కూడా కోపంగా గానీ అలా మాట్లాడిన సందర్భాలు కోపం లేవు. అది ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడతారు. అంతే అండి. కానీ ఒక రివ్యూ రైటర్ల విషయంలోనే ఒకసారి మీరు అసహనం వ్యక్తం చేశారు. అసహనం అని కాదండి. నేను దీని గురించే చెప్తున్నాను నేను. హ్మ్. వాళ్ళ పైన మాకేముంటది చెప్పండి? మాకదేం లేదు. రివ్యూ రైటర్ల పైన మాకేముండదు. ఎవరి రివ్యూ అంటే నేను అనేది ఏంటంటే 10 నిమిషాలు తీయొచ్చు, 20 నిమిషాలు తీయొచ్చు అని రాస్తారు. హ్మ్. ఒక సినిమా బాగుంది. ఒక 20 నిమిషాలు తగ్గించండి అంటారు. ఆ 20 నిమిషాలు ఏంటో నువ్వు రాయి. హ్మ్. సినిమా చూసావు కదా నువ్వు. ఆ 20 నిమిషాలు ఏం తీసేయొచ్చో నువ్వు ఈ సీన్‌లు తీసేయండి, ఈ సీన్‌లు తీసేయండి అని రాయండి. ఎందుకు పెట్టాము మేము? దానికి ఏదో ఒక లాజిక్ ఉంటది. ఒక లింక్ ఉంటది కథకి. హ్మ్. అందుకు నేను అంటున్నాను నేను. అవి మేము మా ఎడిటింగ్ రూమ్‌లో మేము అన్నీ డిస్కస్ చేసి డైరెక్టర్ మేము ఊరికనే వెళ్ళం కదండీ. సినిమా రిలీజ్ అవుతుందన్నప్పుడు 10 మంది చూస్తారు. అసిస్టెంట్లు చూస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్లు చూస్తారు. మేము చూస్తాం. టెక్నీషియన్స్ చూస్తారు. ప్రొడ్యూసర్ చూస్తాడు. ఆర్టిస్టులు చూస్తారు. వాళ్ళందరూ ఫీడ్‌బ్యాక్‌లు తీసుకొని ఎడిట్ చేస్తాం. 20 నిమిషాలు తగ్గిస్తే బాగుంటది. 20 నిమిషాలు ఏం తగ్గించాలని రాస్తే వాళ్ళు అది ప్రాపర్ రివ్యూ లెక్క నా లెక్కలో. సార్. ఊరికనే రాయడం, వేగ్గా రాయడం కాదు కదా అంటాం మేము. యాక్చువల్‌గా నేను చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. వారు ఇంటర్వ్యూలో మన 'జయం మనదేరా' సినిమాకి సంబంధించి ఒక డిస్కషన్ వచ్చిందనమాట. 'జయం మనదేరా' శ్రీహరి గారు వేరే సినిమా తీస్తున్నారు అప్పుడు. అదే టైంలో 2 కథలు సేమ్ ఉన్నాయని చెప్పి డిస్కషన్ నడిచింది. హ్మ్. మన తర్వాత 'ఎన్ శంకర్' గారెళ్లి
మాట్లాడుకొని చూసుకొచ్చుకొని చేశారు. అండ్ ఎడిటింగ్ విషయంలో కూడా ఆ సినిమా తేడా రావడానికో లేదా భానుప్రియ గారికి సంబంధించిన ఇలా బాగా లెంత్ అయినాయో చాలా ట్రీట్మెంట్ ఎడిటింగ్ టేబుల్ మీద జయమందరికి జరిగిందని చెప్పి వారే చెప్పారు. చంద్రమహేష్ గారే చెప్పారు. అది జయమందిర ఏంటంటే అండి, సినిమా వన్ డే సురేష్ బాబు సినిమాలన్నీ సార్. వన్ డే బిఫోర్ రిలీజ్ అవుద్ది. హ్మ్. ఒక్క షో వేస్తారు ఎక్కడో ఒక దగ్గర, రాజమండ్రిలోనో హ్మ్. నెల్లూరు సైడ్ ఎక్కడో వేస్తారు. అక్కడ ఒక షో జనంకి వేస్తారనమాట, వచ్చిన క్రౌడ్కి అంతే. ఇది పర్టికులర్ మేము వేస్తున్నాం అని చెప్పరు. ఏదో ఆడే సినిమాని తీసే సినిమా అనౌన్స్మెంట్ కూడా ఉండదు. ఏం ఉండదు. హ్మ్. సడన్గా మార్నింగ్ తీసుకెళ్ళి ఆ బోర్డు పెట్టి వేస్తారు. హ్మ్. వచ్చిన క్రౌడ్ చూసేసి ఆ క్రౌడ్ ఒపీనియన్ తీసుకుంటారు. ఓకే. ఎక్కడేసినా జనం ఒపీనియన్ ఒకటే ఉంటుంది అన్నది ఆయన స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. నాయుడు గారు. సురేష్ బాబు సురేష్ బాబు. ఓకే. అది అక్కడ చూసినప్పుడు ఆ ఫస్ట్ షోకి వెంకటేష్ బాబు చనిపోవడం అవన్నీ చాలా మోసేశారు సినిమా. హ్మ్. క్యాట్ కాల్స్ ఎక్కువ వచ్చాయి, అరుపులు గిరుపులు అన్నీ ఓ అని అరిశారంట, ఎక్కువ ఏడుపులు ఉన్నాయని. హ్మ్. అవి ఇమీడియట్గా మేము ఆ తర్వాత మ్యాట్రిక్ షాట్లు అనేవి తీశారు. గాల్లో ఉండి మ్యాట్రిక్ షాట్ అప్పుడు ఏవో వచ్చిందని చెప్పి తీశారు. ఓకే. ఆ ఫైట్లు ఆ షాట్లన్నీ అరుస్తున్నారని చెప్పి మీ ఎడిటింగ్ రూమ్లో అది డ్యామేజ్ కంట్రోల్ జరిగింది. ఇమీడియట్గా ఆయన ఇంక మాట వినలేదు సురేష్ బాబు. హ్మ్. ఇక్కడంతా అరుస్తున్నారు వెంకటేష్, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి అని చెప్పి హ్మ్. నెక్స్ట్ డే రిలీజ్కి అది లేదు. ఓకే. అలా సినిమాని వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు. అందరు ఒపీనియన్ ఇప్పుడు ఎవరు 10 మందికి సినిమా చూపిస్తారు, 10 మందిలో ఎవరైనా ఒక్కరు బాగాలేదన్నారన్నా ఎందుకు బాగాలేదన్నారని వాళ్ళని కూర్చోబెట్టి అడుగుతారు. హ్మ్. ఆ డిస్కషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. బట్ అలాగ డ్యామేజ్ కంట్రోల్ అయిన సినిమా అది. కానీ 15 నిమిషాల పైన నిడివి ఉండే సినిమాని తీసేశారంట. 18 మినిట్స్ 20 మినిట్స్ తీసేసామండి. అవునా? ఆ ఏడుపు సీన్లన్నీ తగ్గించేసాం. జనం చూడట్లేదు అది, కొంచెం ఆ తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది అన్నట్టు అనిపించిందని చెప్పారని అప్పటికప్పుడు నిర్దాక్షిణ ఎయిటింగ్ రూమ్కి వచ్చాను, కూర్చొని ఇక్కడ నుంచి ఇక్కడ తీసేద్దాం, ఇక్కడ నుంచి తీసేద్దాం అని చెప్పి దాన్ని ఎలా స్మూత్ చేయాలో చేసేసి అసిస్టెంట్లు వెళ్ళి ఆ నైటే వెళ్ళి థియేటర్లో ఎక్కడుంటే అక్కడ ప్రింట్ అంటే ఆ ప్రింట్లో రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సార్. అలా ఆ డ్యామేజ్ కంట్రోల్ అయ్యిందనమాట. అలా అన్ని సినిమాలకు ఉంటుందండి, అక్కడ సురేష్లో జరిగే సినిమాలన్నిటికీ ఉంటుంది సార్. కాబట్టి ఆయనకి ఎప్పుడు ఆ చిన్న సక్సెస్ రేషియో ఉంటుందండి. ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు సినిమాలో. హ్మ్. అందరు ఇన్వాల్వ్ అవుతారు, ఈయన కొంచెం ఒక స్టెప్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఒక చిన్న సరదా క్వశ్చన్ సార్. సురేష్ ప్రొడక్షన్స్లో నాయుడు గారి టీము, సురేష్ బాబు గారి టీము రెండు వేరువేరుగా ఉంటాయి. ఎవరి పనులు వాళ్ళే, బట్ టీమ్స్ వైజ్ విడిపోయి ఉంటారు. సరదాగా అంటే వర్క్ కోసమే అని చెప్పి చెప్తూ ఉంటారు. కరెక్టేనా? అదేం ఉండదండి. సురేష్ బాబు టీము, నాయుడు గారి టీం అనేది ఉండదు. హ్మ్. నాయుడు గారు ఏంటంటే స్పీడ్, ఆయన ఒకసారి కథ విన్నాడా నచ్చిందా ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు ఆయన. హ్మ్. సురేష్ బాబు వాళ్ళకి కాదు, కథ నచ్చినా సరే ఇంకొక నలుగురికి చెప్పి వాళ్ళందరిని బాగుందంటేనే సినిమా చేస్తాడు ఆయన. సార్. ఆ తేడా ఉంటుంది అంతే. నాయుడు గారు అంటే ఆయనకు నచ్చిందంటే సినిమా షూట్ చేస్తారు, తీసేస్తారు. హ్మ్. సురేష్ బాబు ఏంటంటే ఇంక మేకింగ్ సైడ్ కానీ ఆటలకు కానీ కొంచెం ఇంకా రిచ్గా ఉండాలి, ఆ సీన్ ఎంతవరకు రిచ్ ఉండాలంటే రిచ్గా ఉండాలని ఆటల్లో కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సార్. అంతే తేడా, అంతేగాని ఇంకేం ఉండదు. ఇన్నేళ్ళ ప్రయాణంలో మాతాన్కే వెంకటేష్కి వర్క్ నేర్పించిన డైరెక్టర్ అంటే మీ వర్క్ మీ వర్క్ని ఎన్హాన్స్ చేసిన ఈ మూమెంట్లో నేను కొత్తది తెలుసుకున్నాను, ఇతని పరిచయం వల్ల నాకు కొత్తది పరిచయం అయింది, అలాంటి డైరెక్టర్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? అందరు డైరెక్టర్ దగ్గర నేర్చుకుంటామండి. ప్రతి సినిమా మాకు ఒక లెసన్ లానే ఉంటుంది. సార్. ఒక సినిమా అనేది ఏం కాదు. ఇప్పుడు రాజేంద్ర గారు మాకు నేర్పించారు, ఎక్కువ నేర్పించారు. జయంత్ గారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాం మేము. బిగినింగ్ డేస్లో ఆయన సినిమాలన్నీ మేమే చేసాం. సూపర్ సక్సెస్ మూవీస్ అన్నీ ఆయన నేర్పించారు. ఆయన స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సురేష్ కృష్ణ గారు నేర్పించారు ఆయన. మురళీమోహన్ రావు గారు ఫస్ట్ నాకు నన్ను మా ఫాదర్ ఎడిటర్గా ఉన్నా నా వద్దాం నువ్వు వచ్చి కూర్చో అని చెప్పి ఆయన నాతో చేయించుకుండేవారు. సార్. బి గోపాల్ గారి సినిమాకి ఫస్ట్ రష్ కట్ చేసింది నేను ఆయన సినిమాకే. ఇలా అందరూ ఉంటారండి. ప్రతి డైరెక్టరు మాకు ఎక్కడో ఒక దగ్గర మేము నేర్చుకుంటాం. బొమ్మరెడ్డి భాస్కర్ అవని, శేఖర్ కుమ్లా అవనివ్వండి, మోహన్ కృష్ణ గారు అవనివ్వండి, వీళ్ళందరూ మాకు ఎంతో అంటే వాళ్ళు సినిమా చేస్తున్నప్పుడు ఆ డిస్కషన్లో మాకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఏదో రొటీన్గా ఏదో చేయడం అనేది ఉండదు, ఏదో కొత్తదనం ఉంటుంది ప్రతి సినిమాకి. ఈ ఏజ్లో కూడా మాకు కొత్తగా ఏదో చెప్తూ ఉంటారు, ఇలాగ ఆలోచిస్తున్నారా వీళ్ళు, మనం ఎందుకు ఇలాగ ఆలోచించలేదన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సార్ నేను ఎలాగ అనుకున్నాను, మీరు ఎలా ఎడిట్ చేశారంటారు. మేము ఒక్కొక్కసారి మేము అనుకున్న దానికంటే బెటర్గా వచ్చిందని అంటారు. ఇలాంటివి రకరకాలు ఉంటాయండి, ప్రతి సినిమాకి ఉంటాయి. ఈ ప్రయాణంలో పూరి గారితో మీ ఫస్ట్ అసోసియేషను ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం అనుకోవచ్చు. సో ఆ డే 1 మీ ఇద్దరు మీటింగ్ ఎలా జరిగింది, బాగా ఏమన్నా గుర్తుందా? అది అంటే ఏమో తెలియదండి నాకు. సినిమా అయితే నాకు ఇచ్చారు. ఎలా వచ్చిందని గుర్తు? మా ఇంటి కింద ఆఫీస్ ఉండేది, ఆ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఆఫీస్ తీసుకున్నారు సార్. మా ఫిల్మ్ నగర్ ఇంట్లో కింద వాళ్ళు ఆఫీస్ రెంట్కి తీసుకున్నారు.
అలా పరిచయం. అలా నేను ఎడిటర్‌గా ఉండడం నాకు ఇచ్చినట్టున్నారు. బట్ ఏమో మరి నాకు ట్రావెల్ అయితే పూరి జగన్నాథ్‌తోటి బాగా ట్రావెల్ అయ్యాను. సార్. ఆయన టెక్నీషియన్స్‌కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. మేమేమైనా చెప్పినా వింటారు. ఏది చెప్పినా పాజిటివ్‌గా తీసుకుంటాడు ఆయన. నెగెటివ్ ఆ సినిమా ఇది బాలేదండి అని అన్నా కూడా ఫీల్ అవ్వడు. చాలా పాజిటివ్‌గా తీసుకుంటాడు. ఎందుకండి అని అంటాడు. ఇది ప్రాబ్లమ్ అండి దీంట్లో సినిమాలో. అంటే ఏమైనా చేయగలమా అని చూస్తారు. ఇంకా లేదు అంటే ఆయన ఓకే అని అంటాడు. దాన్ని డ్యామేజ్ ఎంతవరకు కంట్రోల్ చేయగలం చేస్తారు. బట్ 90% ఆయన చాలా కంఫర్టబుల్ డైరెక్టర్. టెక్నీషియన్స్ కంఫర్టబుల్ డైరెక్టర్ ఆయన. పూరి గారితో మీకు ట్రావెల్ ఉంది కాబట్టి ఒక 3 సినిమాల గురించి, పూరి గారి 3 సినిమాల గురించి మీరు పనిచేసినవి మాట్లాడుకుందాము. ఇండస్ట్రీలో చాలామంది రైటర్లను కలిశాను, చాలామంది డైరెక్టర్లను కలిశాను. చాలామంది చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఆ సినిమాలో ఉండే ఎమోషన్స్ అది దేనివల్ల బ్యూటీ వచ్చిందో తెలియదు. ఆ రైటింగ్ వల్ల, డైరెక్షన్ వల్ల, ఎడిటింగ్ వల్ల ఆ సినిమా తెలియదు కానీ సార్, ఆ హ్యూమన్ ఎమోషన్స్ మళ్ళీ ఇంకో సినిమా రాదు. ఈవెన్ కోనా వెంకట గారు కూడా ఇదే మాట చెప్పారు నా ఇంటర్వ్యూలో. అదొక అద్భుతం హ్యూమన్ ఎమోషన్స్లో అని చెప్పేసి. సో మీకు ఆ సినిమాతో మీ ట్రావెలింగ్లో గుర్తుండిపోయే మూమెంట్స్ లేదండి. ఇప్పుడు జనరల్గా మదర్ అండ్ ఫాదర్ ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడానికి మేము అనలైజ్ చేసుకునేది ఏంటంటే, మాకు నచ్చడానికి కారణం ఏంటంటే, ప్రతి తల్లి తండ్రికి, తల్లి కొడుకుకి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సార్. బట్ ఆ సినిమాలో మీకు ఫ్రెండ్స్లా ఉంటారు. అది కనెక్ట్ అయ్యారు అందరూ జనం అన్నది మేము అదే దాని హిట్కి కారణం. ఆ ఫ్లేవర్ అనేది మేము అనుకోవడం. సార్. ప్రతి దాంట్లో అలా ఉండరు. ఇప్పుడు తొలి ప్రేమలో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఉంటుంది. కరెక్ట్. అలాంటిది రియల్ లైఫ్లో ఉండవండి. అవి ఎక్కడో ఉంటాయి. ఆ రియల్ లైఫ్లో అయ్యో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా మదర్ ఉంటే బాగుంటుంది, ఇలా కొడుకు ఉంటే బాగుంటుంది అని కనెక్ట్ అవుతారు చూస్తారు ఆడిటోరియం. అవి పెద్ద హిట్ని చేస్తాయి సినిమాలు. అవి ఎమోషన్ ఇది పట్టుకోగలిగితే. పూరి జగన్నాథ్ సినిమాలో అన్నిట్లో అవి ఉంటాయి. ఇప్పుడు ఇడియట్ ఉంది. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నామంటే మనం ఆలోచించి 10 సార్లు ఆలోచించి అమ్మాయి ఏమనుకుంటుందని చెప్పి వెళ్ళి మాట్లాడతాం. ఐ లవ్ యూ ఏదో చెప్పాలనుకుంటే భయపడతారు. దాంట్లో హీరో క్యారెక్టర్ చేసిన అలా ఉండదు. డైరెక్ట్గా వెళ్ళి ఐ లవ్ యూ అంటాడు. అది ఒక ఫ్యాంటసీ. అలా అయ్యో ఇలాగుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది చూస్తారు ఆడిటోరియంలో. అవి హిట్ అవుతాయని మేము నేర్చుకున్నాం ఇవన్నీ అంతే. అవి మేము ఎక్కడో కనెక్ట్ అయ్యామనుకోండి. అలా హ్యాపీ డేస్ ఉంది. అయ్యో కాలేజ్ డేస్, నేనైతే కాలేజ్కి వెళ్ళలేదు. కాలేజ్ డేస్ ఎంత అందంగా ఉంటుందా అసలు. కాలేజ్ ఒక ఫ్యాంటసీ లాగా అనిపించింది చూసినప్పుడు. అది ఇష్టపడ్డాం. అది ఆడిటోరియం కూడా అలాగే, ఆ యూత్ కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఆడిటోరియం మూడు కాలేజ్కి వెళ్ళే కుర్రోళ్ళు కానీ, కాలేజ్కి వెళ్ళవలసిన కుర్రోళ్ళు అందరూ అయ్యో కాలేజ్ ఎంత బాగుంటుందా అన్న ఫీల్ అయ్యారు. అవును. ఆ ఎమోషన్ని పట్టుకోగలిగితే అవి పెద్ద సినిమాలని లెక్క మాకు. ఇప్పుడు గోదావరి ఉంది. గోదావరి సినిమా చేసినప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తాం. అయ్యో మనల్ని ఎవడైనా పెళ్ళికి ఇలా పిలిస్తే బాగుంటుంది, ఆ జర్నీలో ఎలాగెళ్తే బాగుంటుంది అనుకున్నాం. అవి కనెక్ట్ అవుతాం చూస్తారు. అవి పెద్ద హిట్ అవుతాయని మా ఫీలింగ్. అది ఆడిటోరియం అలా అనిపిస్తుంది. ఆడిటోరియంకి అలా అనిపించాలి ఆడియన్స్కి. అండ్ పోకిరి విషయానికి వస్తే, పోకిరి గురించి ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి సార్. నా మొదటి ప్రశ్న ఏంటంటే, క్లైమాక్స్లో నాజర్ గారు తన కొడుకు ఎవరో రివీల్ చేసి చెప్తారనమాట. ఆడియన్స్కి మనం ఫేస్ చూపించేస్తాం. మహేష్ బాబు గారిని గ్రౌండ్లో ఆ హెలికాప్టర్ షాట్ అక్కడ రివీల్ చేసేస్తాం. ప్రకాష్ రాజుకి తెలియదు, ఎందుకంటే మనకు ఆడియన్కి చూపించాడు కాబట్టి. తర్వాత మళ్ళీ కారు దిగి పరిగెత్తేటప్పుడు కూడా మనం ఫస్ట్ అంతకుముందు షాట్లోనే మహేష్ బాబు పోలీస్ అని చూసుంటాము. పరిగెత్తేటప్పుడు కూడా అదే ఎమోషన్ క్యారీ అయింది. సో మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎమోషన్ క్యారీ అయింది ఆ క్లైమాక్స్కి? పోకిరి మేము డే 1 పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాం సార్. డే 1 పెద్ద హిట్ అవుద్ది అనుకున్నాం. పోకిరికి ఏంటంటే రిలీజ్ తర్వాత ఆ బెగ్గర్ కామెడీ తీసేద్దామని రిలీజ్కి ముందు ప్రొజెక్షన్లు వేసినప్పుడు, ప్రివ్యూలు వేసినప్పుడు సినిమా అంతా బాగుంది, బ్రహ్మానందం గారు బెగ్గర్ కామెడీ అడ్డుతుంది సినిమాకి అని పెద్ద డిస్కషన్ పెట్టారు. తీసేద్దామని ఆలీ బెగ్గర్ కామెడీ తీసేద్దాం. అవునవును. దానికి నేను స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేశాడు డైరెక్టర్ గారికి. పూజ అన్నారు ఫోన్ చేసి, సార్ తీసేద్దాం అంటున్నారు వెంకటేష్, తీసేద్దామా అని. లేదు సార్ ఉంచండి సార్, లేకపోతే మరీ హెవీ ఫీలింగ్ వస్తుంది, కామెడీ టోన్ డౌన్ చేస్తుంది సినిమా అని. కాబట్టి అది ఉంచండి అని చెప్పి ఉంచాం. అంతేగాని పోకిరికి పెద్ద మాకేమీ డిస్కషన్సే అవ్వలేదండి సార్. డే 1 నుంచి సూపర్ హిట్ అనుకున్నాం మేము సినిమా. ఎందుకు సార్ పోకిరి మాత్రమే ఎందుకు అంత స్పెషల్ మీ దృష్టిలో? అంటే 75 సంవత్సరాల సినిమా రికార్డును అప్పుడు బద్దలు కొట్టిన సినిమా. యాక్చువల్గా చెప్పాలంటే పోకిరి, ఇడియట్ కొంచెం ప్యారల్గా దగ్గర ఉన్న సినిమాలండి. దాంట్లో పోకిరిలో, దీంట్లో ఇడియట్లో కూడా హీరో వచ్చి ఇది ఇతను ఇన్ఫార్మర్, దీంట్లో పోలీస్ ఆఫీసర్. కొంచెం క్యారెక్టరైజేషన్ అలాగే రెండు సినిమా కటింగ్ ప్యాటర్న్లు 2 సినిమాకి ఒకలా ఉంటాయి. ఇడియట్ టు పోకిరి. అమ్మా నాన్న తమిళ మిగతా సినిమాలు వేరేగా ఉంటాయి. హీరో తెలిసి చేస్తూ ఉంటాడు.
అందుకు మేము ఎలా కట్ చేసామంటే ఎవరైనా క్వశ్చన్ వేయకముందే ఆన్సర్ వస్తూ ఉంటుంది హీరో దగ్గర నుంచి. ఆ టైమింగ్ పెట్టాం మేము. ఇడియట్లో కూడా అలాగే ఉంటుంది, పోకిరికి కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ నార్మల్గా ఎడిట్ చేసేసాం. హీరో ఏంటంటే తెలిసి చేస్తున్నాడు సినిమాలో. సార్. అతను ఇలా అడిగితే నేను ఇలా మాట్లాడడానికి ప్రిపేర్ అయి ఉంటాడు అన్నిటికీ. తెలిసి చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ ల్యాగ్ ఉండదు. హీరో ఆడు క్వశ్చన్ వేయకముందు ఆన్సర్ వస్తుంటుంది. ఓకే. ఆ ఫాస్ట్‌నెస్ అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి తీసుకున్నాం. నువ్వు నాకు నచ్చావంటే నాకు కూడా అంటాడు టక్కన హీరో. గ్యాప్ ఇయ్యడు. అది ఇంకా అతనికి కాలేటట్టు ఉంటుంది. ఆ టైమింగ్ పట్టుకున్నాం మేము పోకిరికి. పోకిరికి కానీ ఇడియట్కి కానీ అలా. సూపర్ సార్. అయితే ఆంధ్ర వాళ్ళ విషయానికి వచ్చేలేకే సినిమా అయిపోయింది. పూరి జగన్నాథ్ గారు రష్ చూసుకున్నారు, మీతో మాట్లాడారు. కానీ ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో బతికించుకోవాలని చాలా తాపత్రయపడ్డారంట ఆయన. ఏం లేదండి. నన్ను మా ఆంధ్ర వాళ్ళ మాకు నాకు పర్సనల్గా నచ్చలేదు. నేను చెప్పాను ఆయనకి అండర్ ప్రొడక్షన్లోనే చెప్పా. నాకు నచ్చలేదు అంటే ఎందుకు అని అన్నాడు. యంగ్ క్యారెక్టర్ బాగుంది సార్. ఆ ఓల్డ్ క్యారెక్టర్ చాలా చిన్న అబ్బాయిలా ఉన్నాడండి ఎన్టీఆర్. ఆ యంగ్ క్యారెక్టర్ని ఏజ్డ్ క్యారెక్టర్ని చూడలేకపోతున్నామండి, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఆ గెటప్ కానీ అది కొంచెం మిస్ఫైర్ అవుద్దేమో అని అనుకున్నాం. దానివల్ల ఆడిందా దానివల్ల ఆడలేదా నాకు తెలియదు కానీ బట్ మేమైతే అంత ఆయన సినిమాల్లో గ్రేట్ ఫిల్మ్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. అది చెప్పాం, ఫ్రాంక్గా చెప్తాం. అలా ఇవన్నీ చెప్తామండి. ఆయన ఏం పాజిటివ్గా తీసుకున్నారు. ఎక్కడ అయ్యో ఇలాగన్నాడు వెంకటేష్ అని ఎప్పుడు ఆయన ఏం ఫీల్ అవ్వలేదు. సార్, ఇండస్ట్రీలో మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నా దాకా వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నేను తప్పు అయితే కరెక్ట్ చేసుకుంటాను. పూరి జగన్నాథ్ గారితో మీకు గ్యాప్ రావడానికి కారణం ఫైనాన్షియల్ ఇష్యూ సార్? అంటే చెప్పకూడదు ఒక అంతకు అదే. అదేనా? అంటే ఫస్ట్ ఫిల్మ్ నుంచి అదే పేమెంట్ ఇస్తున్నారు. పోకిరికి సార్ అదే పేమెంట్ ఇస్తే ఎలాగండి కొంచెం పెంచండి. అన్నీ ఆయన ఓన్ ప్రొడక్షన్ అనమాట. బయట చిన్న సినిమాలకి నేను ఎక్కువ తీసుకుంటున్నాను, పెద్ద సినిమాకి కూడా నేను దానికంటే తక్కువ తీసుకుంటే బాగుండదని అడిగాం. ఆయన హర్ట్ అయ్యాడు అన్నట్టు అన్నారండి. అది నాకు కరెక్ట్గా తెలియదు, నేను అనుకోవడం ఇది. అలా అంటే కొంతమంది టీం మారాం పోకిరి దేశముద్ర తర్వాత. అవును. ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే అంతే అయ్యి ఉండొచ్చు, అదే అయ్యి ఉండొచ్చు నాకు తెలుసు. సార్, ఇది జస్ట్ కనుక్కోవడానికి. నాకు ఇప్పుడు ఈ రోజుకి ఆయన ఎక్కడైనా చూస్తే మాట్లాడతారు. ఏ డైరెక్టర్ అయినా మాతోటి బాగానే ఉంటారు. వాళ్ళు సినిమా ఇస్తేనే మంచి, సినిమా ఇవ్వకపోతే మంచి అనేం కాదు సార్. అయితే మీరు పోకిరి సినిమాకి ఎడిటర్ కాబట్టి ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ గారు మాట్లాడుతూ పోకిరిలాగా లేదు అంటున్నారు. పోకిరిలో ఏముందని చెప్పి నేను 2 సార్లు సినిమా చేసుకొని చూశాను, నాకేం కొత్తగా అనిపించలేదు, నేను తీసే సినిమాలు బాగానే తీస్తున్నాను, ఎందుకు ఆడట్లేదో తెలియట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే అసలు పూరి జగన్నాథ్ గారి టచ్ కానీ ఆ మేకింగ్ కానీ ఎక్కడో ఆ స్పార్క్ మిస్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు ఎడిటర్గా ఇంత ట్రావెల్ అన్నారు కాబట్టి మీరేం అబ్జర్వ్ చేశారు? పూరి జగన్నాథ్ ఇది ఆల్రెడీ నేను చెప్పానండి మిగతా ఇంటర్వ్యూలో. పూరి గారి దగ్గర ఏంటంటే ఆయన ఏటీఎంకి వస్తే కూర్చుంటే ఆయన కథ తెలిసి ట్రిమ్ చేస్తుంటాడు సినిమాని. ఇది అక్కర్లేదు తీసేయండి అంటుంటాడు. ఆయనకి తెలుసు కాబట్టి. మిగతా డైరెక్టర్లకి ఈయనకి తేడా ఏంటంటే అదే, మిగతా వాళ్ళందరూ ఉంచమంటారు, ఈయన సినిమా చూస్తున్నప్పుడు ఇది అక్కర్లేదు తీసేయండి అంటూ ఉంటాడు. ఆయన్ని లేదు సార్, ఇది సినిమా ఆడిటోరియంకి అర్థం అవ్వదండి, మీరు కథ తెలిసి మీరు ట్రిమ్ చేస్తున్నారు అని ఆయన ఆపాలి. అది మరి నాకు తెలిసి ఒకవేళ వీళ్ళు ఆపట్లేదేమో అని నా ఫీలింగ్. కొత్త ఎడిటర్లు అంటే మేబీ నేను చెప్పడం తప్పు అవ్వచ్చు, ఓకే, నాకు తెలియకంటే మాట్లాడకూడదు. నేనైతే హోల్డ్ చేసామండి సార్, భలేవారు మీరు కథ తెలిసి ట్రిమ్ చేస్తున్నారండి బాబు, ఆడిటోరియంకి అర్థం ఇది ఉంచండి అని చెప్పేవాడిని. ఇప్పుడు పోకిరిలో కామెడీ ట్రాక్ వద్దన్నారు, అలాగనమాట. అలాగే మిగతా సినిమాలకు కూడా మేము ట్రిమ్మింగ్లో ఆయన టూ ఫాస్ట్ ట్రిమ్మింగ్. ఆయన ఇది అక్కర్లేదండి తీసేయండి అంటూ ఉంటాడు. ఆయన్ని హోల్డ్ చేయాలి, సార్ ఇది కథగా అర్థం అవ్వదండి ఉంచండి అని. అలాంటివి ఆయన దగ్గర కొంచెం అది మైనస్ అని నా పర్సనల్ ఫీల్ అండి. సార్ మేబీ నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఆయన్ని హోల్డ్ చేయాలి. సార్, దిల్ రాజు గారి అసోసియేషన్తో మీకు స్టార్ట్ అయింది ఆర్య నుంచే? ఆర్య నుంచి. ఆర్యలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా అప్పటి వరకు కొత్తగా ఉంటుంది. మీరు ఆ సినిమా చూసిన తర్వాత ఎడిటింగ్ రషెస్ చూసి ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు కానీ లేదా చేసే క్రమంలో కానీ ఈ డైరెక్టర్ ఎవరో మామూలుడు కాదు అనే ఒక ఫీల్ ఎప్పుడన్నా కలిగిందా మీకు? చెప్పాం మేము. నాకు ఆర్య ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఆపారు సినిమా వాళ్ళు. ఓకే, ఎక్కువ కన్ఫ్యూజన్గా వెళ్తుంది అటా ఇటా, ఏంటి అసలు బాగుందా బాగాలేదా అంటే, నేను సినిమా చూసి నాకైతే నేను చాలా స్ట్రాంగ్గా చెప్పా, చాలా బాగా చేసినట్టు సార్, చాలా బాగుంది సార్ సినిమా అన్న. పెద్ద ఇట్ అవుద్దండి అని అన్న. అవి ఉంటాయండి. ఆయన దిల్ రాజు గారిది, ఆయన కూడా సురేష్ బాబు వల్ల చాలా ఓపెన్గా తీసుకుంటారు. ఆయన పన్నీ వాసు చాలా చాలా ఓపెన్గా తీసుకుంటారు. మనం ఏం చెప్పినా హర్ట్ అవ్వరు, నవ్వుతారు. ఎందుకు అని అంటారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు.
అలా ఉంటాయి. ఆర్యాకి మేము డే వన్నే అన్నాం. సినిమా చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు. సార్. చాలా మోడర్న్‌గా అనిపించింది. ఆ! కాబట్టి మేము చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసాం ఆ సినిమా ఆడద్దని. హ్మ్. సూపర్. అయితే నాకు ఇంకో డౌట్ వచ్చేసి మన 'భద్రా' సినిమా గురించి సార్. హ్మ్. ఒక పరిపూర్ణమైన స్క్రిప్ట్ అనిపిస్తది నాకు 'భద్రా' సినిమా చూస్తే. ఆ లవ్ స్టోరీ గాని, ఆ యాక్షన్ గాని, ఆ హీరో క్యారెక్టరేషన్ గాని. బోయపాటి లాంటి ఒక కొత్త దర్శకుడు మీ దగ్గరికొచ్చి ఆ కథ చెప్పి లేదా ఆ సినిమా తీసి మీకిచ్చినప్పుడు, ఆ సెన్సిబిలిటీ గురించి అంటే అంత సెన్సిబిలిటీ నేను బోయపాటి గారిలో మాస్‌లో చూసాను గానీ, 'భద్రా' కాస్త పక్కకుంటది ఆయన సినిమాల్లో. 'భద్రా' సినిమాతో మీ ఎక్స్‌పీరియన్స్ చెప్తారా? లే బానే మాకేమి నా మేము సరదాగానే చేసామండి ఆ సినిమా. హ్మ్. కొన్ని సీన్‌లు ఇంపార్టెంట్ సీన్‌లు కొన్ని కావాలనుకున్నారు. అది మేము అక్కర్లేదని డిస్కస్ చేసి తీసేసాం క్లైమాక్స్‌లో. ఓకే. హీరో వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటది విలన్‌కి. హ్మ్. అది ఇక్కడే వార్నింగ్ ఇచ్చేస్తే క్లైమాక్స్ పండదని చెప్పి తీసేసాం. హ్మ్. అలాంటివన్నీ వింటారు. హ్మ్. ఎందుకు మేము ప్రాపర్‌గా మేము చెప్పిన దానికి ప్రాపర్‌గా రీజన్ ఇయ్యాలి. ఆ సార్. రీజన్ ఇయ్యకపోతే మేము ఊరికనే బాలేదని చెప్పకూడదు గదా! హ్మ్. దీనివల్ల ఇదండి అని చెప్పి రీజన్ ఇచ్చామనుకోండి వింటారు. సార్. అంతే అండి. అది ఆ సినిమా అన్ని సినిమాలకి డిస్కషన్ అనేది ఉంటది ఎడిటింగ్ రూమ్‌లో. హ్మ్. ఎందుకు ఏంటి అనేది ఉంటది. ఆ డిస్కషన్ ప్రాపర్ మేమేదో సినిమా జనరల్‌గా బాలేదని చెప్పం. సార్ దీనివల్ల ఇది బాలేదండి. రీజన్ ఆ! చెప్తారు. రీజన్ చెప్తాం. ఆ హ్మ్. రీజన్‌కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే ఓకే. హ్మ్. ఆన్సర్ లేకపోతే మా మాట వింటారు. సార్. ఇలా. అయితే మీరు డిస్కషన్ అన్నారు కాబట్టి ఒక క్వెషన్ సార్. హ్మ్. 'మాతాండ్‌కే వెంకటేష్' గారి దగ్గర ఒక నోట్స్ ఉంది. హ్మ్. ఆ నోట్స్‌ని గాని కొన్ని వందల సినిమాలకు సంబంధించిన నోట్స్ అది. ఆ నోట్స్‌ని గాని బుక్‌గా తీసుకొస్తే ఇండస్ట్రీలో చాలామంది అది క్యూట్ మూమెంట్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, చాలా సినిమాలకు సంబంధించిన బ్యాక్ స్టోరీస్ అది బుక్‌గా వస్తే అద్భుతంగా ఉంటదని చెప్పారు. ఎందుకు మీరు దాన్ని బుక్‌గా తీసుకురావట్లేదు? అంటే నాకు మురళీమోహన్ గారు నేను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు. నేను నావెల్‌లు ఎక్కువ చదివేవాడిని. హ్మ్. ఇంగ్లీష్ నావెల్స్. చదివేటప్పుడు ఆయన అన్నాడు, "వెంకటేష్ ఒక్క సినిమా ప్రతి సినిమాకి ఎడిటర్ అయిన తర్వాత ఆయన కలిసినప్పుడు నాకేం చెప్పారు" మురళీమోహన్ గారు చెప్పారు. హ్మ్. ఒక సినిమా గురించి నువ్వు చేసే సినిమాకి ఒక పేజ్ రాయి నువ్వు. హ్మ్. ఏం జరిగిందో రాసి పెట్టుకో. అది నీకు ఫ్యూచర్‌లో పనికొస్తది. నీ తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి లేకపోతే నువ్వు రెక్టిఫై చేసుకోవడానికి ఏదైనా సరే నీకు అది పనికొస్తదని అన్నారు. అందుకు మేము ఫ్రాంక్‌గా రిలీజ్ తర్వాత మన ఒపీనియన్ మారిపోవచ్చు సినిమా పైన. సార్. ఫస్ట్‌లో మనకు సినిమా నచ్చకపోవచ్చు. రిలీజ్ తర్వాత అందరూ బాగుందంటే మనం బాగుందనొచ్చు. అవును. అలా మారుతది కాబట్టి రిలీజ్‌కి ముందే మేము ఒక పేజ్ రాసేసుకుంటాం. ఆ సినిమాకి జరిగిన గొడవలు, డైరెక్టర్‌కి నాకు జరిగిన గొడవలు, హ్మ్. లేకపోతే డైరెక్టర్ నన్ను మెచ్చుకున్నది, లేకపోతే మేము డైరెక్టర్ గారిని తిట్టింది, లేకపోతే ప్రొడ్యూసర్‌కి డైరెక్టర్‌కి జరిగిన గొడవలు గానీ ఒక పేజ్ రాస్తాం. ఆ హ్మ్. సినిమాకి జరిగిన ట్రావెల్. హ్మ్. సినిమాని మేమేమనుకుంటున్నాం, హిట్ అవుద్దనుకుంటున్నామా, ఫ్లాప్ అవుద్దనుకున్నామా, చూసిన వెంటనే ఏమనుకున్నాం సార్. అనేది ఒక పేజ్ రాస్తాం. రాసి పెట్టుకుంటా నేను. అదే సార్. అన్ని చాలా హిట్ 90 సినిమాలకు సంబంధించి ఉందంట. ఆ! ఉంటది. అన్ని సినిమాలకి ఉంటది. దాంట్లో జరిగిన గొడవలు. హ్మ్. ఇప్పుడు తొలి ప్రేమకి జరిగిన గొడవలు. చేసినప్పుడు గొడవలేం గాదు. మాకందరికి సినిమా నచ్చింది. హ్మ్. కొంతమందికి మేము సినిమా యేసాం. హ్మ్. యేస్తే ఆళ్ళందరూ 90% వాళ్ళు పడుకున్నారు సినిమాలో. తొలి ప్రేమకా? తొలి ప్రేమ ఫస్ట్ ప్రీమియర్‌కి. ఆ! ప్రీమియర్ అంటే ప్రివ్యూకి. ఆ! బయటకొచ్చి ఇదేం సినిమా సార్ అసల హీరో ఏం చేస్తున్నాడండి? అమ్మాయి ఎంట పడుతున్నాడు అంతే తప్పితే ఇంకేముందండి సినిమాలో హ్మ్. అన్నారు. అసలు ఒక ఫీమేల్ సాంగ్ లేదు. ఫీమేల్ వాయిసే లేదు సాంగ్స్‌లో. హ్మ్. అన్నీ మేల్ వాయిస్‌లో ఉన్నాయనన్నారు. ఆళ్ళు చెప్తే గాని మాకు అప్పుడు కానీ మేము రియలైజ్ అవ్వలేదు. ఫీమేల్ వాయిస్ లేదని. హ్మ్. ఇలాంటివన్నీ ఇచ్చారు. ఆ ఫీడ్‌బ్యాక్‌లన్నీ మేము రాసి పెట్టుకుంటాం ఎవరన్నారు ఏంటని. హ్మ్. అది బయటికెళ్తే కాంట్రవర్సీ అవుద్ది. మాకు మేము చూసుకోవడానికి మేము రెక్టిఫైడ్ చేసుకోవడానికి ఉంటది అంతే. అలా అన్ని సినిమా అంటే కొంచెం మేజర్ సినిమాలంటికి నేను రాసి పెట్టుకుంటాను. ఒక పేజ్ రాసి పెట్టుకుంటా. ఆలోచన ఏమైనా ఉందా సార్ దాన్ని బుక్‌గా తీసుకొచ్చే ఆహ్, ఆలోచన? అది కాంట్రవర్సీ అవుద్దండి. అంటే ఆ! అక్కడ ఇప్పుడు స్టేజ్ పైన అందరూ కౌగిలించుకుంటారని చేసుకుంటారు. హ్మ్. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. బట్ రియల్‌గా అది ఉండదు. ఏటీ రూమ్‌లో ఎలా కొట్టుకున్నారు? ఏంటనేది మాకు తెలుస్తది. మా దగ్గర జరుగుతాయి అన్నీ. హ్మ్. అన్ని సినిమాలకి ఉంటాయి పెద్ద సినిమాలకి. సార్. 90%. అవి ఎళ్తే మనం కాంట్రవర్సీ చేసినట్టు అవుద్ది అదంతా అది. మనకొక ఆ సినిమాకి ఇలాగున్నారు, దాని తర్వాత ఇలాగున్నారా అన్నది తెలుసుకోవడానికి బావుంటది అంతే అది. ఆ! అండ్ నాకు అది. ఇంకొక డౌట్ సార్. 'బొమ్మరిల్లు' క్లైమాక్స్ గురించి సార్. అంటే ఒక తెలుగు సినిమాలో క్లైమాక్స్ కన్వర్జేషన్ మీద హ్మ్. అంత లెంత్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంత లెంత్‌లో ఉండడం ఓన్లీ కన్వర్జేషన్ ఒక ఇంట్లో నిలబడి. హ్మ్. అంతకుముందు లేదనుకుంటాను నేను. బట్ ఉన్నాయండి. ఎందుకు ఆహ్, లేవు? ఆ! బట్ అద్భుతంగా పేలింది. హ్మ్. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఏం ఫీల్ అయ్యారు ఆ క్లైమాక్స్? మీ పర్సనల్‌గా మీరేం ఫీల్ అయ్యారు? ఇప్పుడు 'బొమ్మరిల్లు' క్లైమాక్స్? బొమ్మరిల్లు క్లైమాక్స్ అదేనండి నేననేదేంటంటే ఇప్పుడు అందరూ తండ్రులని అనలేరు. హ్మ్.
తండ్రిని అనడం అనేది, పాయింట్అవుట్ చేయడం అనేది, తండ్రి మంచోడే, అవును. బట్ తండ్రిని క్వశ్చన్ చేయడం అనేది ఉంటారు చూసారా, అందరూ చేయలేరు. అది సినిమాలో వచ్చేసరికి నేను ఇందాక అన్నాను కదా ఫస్ట్లో, ఎగ్జైట్ ఆడిటోరియంకి ఏది అనుకుంటున్నారో అది చెప్పామనుకోండి, హై అవుద్ది. కరెక్ట్. బొమ్మరిల్లులో క్లైమాక్స్ కంటే కూడా నాకు నచ్చిన సీన్ ఏంటంటే, మేము ఆ సీన్ చూసి సూపర్ హిట్ అన్నాం. క్లైమాక్స్ కూడా కాదు, సార్. జెనీనియా నో అంటది, అవును. నేను ఈ ఇంట్లో ఉండలేను అంటది చూసారా, అది చూసి మేము అన్నాం, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు ఈ సీను. ఎప్పుడో కొడుకు మాట్లాడతాడు తండ్రితో అని మాకు అర్థం తెలుసు, ఈ సీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది వచ్చిన వెంటనే మేము సూపర్ హిట్ సినిమా అన్నాం. ఒకప్పుడు నాలో ఏ అయితే నచ్చాడు అని చెప్పాడు, ఇప్పుడు అయ్యా నచ్చలేదు అంటున్నాడు. నేను మర్చిపోతాను అంటది అమ్మాయి. అవును అది మేము ఎక్స్పెక్ట్ చేయాలి, అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోద్ది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయాలి సార్. రష్ ఎడిట్ చేస్తున్నప్పుడు. అది చూసిన వెంటనే సార్ ఇది చాలా బాగుంది సార్, ఇది పెద్ద హిట్ సార్ సినిమా అన్నాం. అలా ఉంటుందండి అంతే. అవి జడ్జిమెంటల్ వైజ్ ఇలా ఉంటాయి మావి, తప్పవచ్చు రైట్ అవ్వచ్చు, అలా జడ్జ్ చేస్తాం. ఏదైనా ఒక దాన్ని మేము ఎగ్జైట్ అయ్యి సినిమాని అనుకున్న దాన్ని ఇంకోటి వచ్చి కొత్తగా వచ్చి బెటర్గా వచ్చింది అనుకోండి, చెప్తాం చాలా బాగుంది సార్ సినిమా అని చెప్తాం. సార్, బొమ్మరిల్లు సక్సెస్ తరువాత మన దిల్ రాజు గారి ఆనందాన్ని చూడాలి అంటే బొమ్మరిల్లు సక్సెస్ని ఎంజాయ్ చేసే మూమెంట్లో చూడాలి. ఒక పసిపిల్లోడైపోయి ఎంజాయ్ చేశాడు, ఆయనకి చాలా కోరికంట. జనాలు దిల్ రాజు గొప్ప సినిమా తీశాడు, టికెట్లు తీసుకుంటున్నారు, హౌస్ఫుల్ పడుతున్నాయి, ఇవన్నీ కూడా. బొమ్మరిల్లు సక్సెస్ని దిల్ రాజు గారు ఎంజాయ్ చేయడం మీరు దగ్గర నుండి చూసారా? ఏదైనా ఒక మూమెంట్ గుర్తుంది? లేదండి, ఆయన అన్ని సినిమాలకి ఫుల్గా ఇన్వాల్వ్ అవుతారు ఆయన. అంటే అన్ని సినిమాలని ఓన్గా చిన్న ఒక టెక్నీషియన్ లాగానే పనిచేస్తారు ఆయన. మిక్సింగ్లో కూర్చుంటాడు ఆయన, అంటే ఎక్కడికి ఇంటికి వెళ్ళాడు ఆయన, వర్క్ చేస్తున్నప్పుడు అంతా అక్కడే ఉంటాడు. కాబట్టి ఆయన జనరల్గా ప్రతి సినిమాకి ఎంజాయ్ చేసేవారు. ఆ రోజుల్లో బిగినింగ్ డేస్లో అనేవాడు ఆయన, అందరు నన్ను సినిమా రిలీజ్ అయిన తర్వాత టికెట్లు అడగాలి, నన్ను ఫుల్ అవ్వాలి, అదొక జాయ్ నాకు అనేవారు. అలాగే అవన్నీ కంటిన్యూ అయ్యండి. ఈ రోజుల్లో అంటే అది పోయింది, ఒకేసారి అన్ని థియేటర్లో రిలీజ్ చేయడం వల్ల ఈ రోజు ఎవరు టికెట్లు అడుగుతున్నాం చెప్పండి, ఎక్కడ చూస్తే అక్కడ సినిమా దొరుకుతుంది. అండ్ కాస్త కరెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎడిటింగ్ అంటే ఏ విభాగంలో అయినా ఏఐ అనేది చాలా కీ రోల్ అయిపోయింది. సో ఎడిటింగ్ని ఏఐ ఎలా ప్రభావితం చేస్తుంది? వర్క్ ఎన్హాన్స్కి ఉపయోగపడుతుందా, లేదా ఎడిటర్లకి ఏఐ ఛాలెంజ్ అయిందా? ఇప్పుడు మాన్యువల్ ఫిలిం మేము ఎడిట్ చేసేటప్పుడు ఒక సినిమాని ఒక ఎడిటర్ ఎడిట్ చేయాలి అంటే దానికి 4 అసిస్టెంట్లు ఉండాలి, నెగిటివ్ కట్ చేసేయడానికి ఒక ఇద్దరు ఉండి దానికి ఒక 2 అసిస్టెంట్లు ఉండాలి, సౌండ్ సింక్ చేసి కట్ చేయడానికి ఒక మనిషి ఉంటే దానికి అతనికి ఒక 2 అసిస్టెంట్లు ఉండాలి. అంటే సినిమాకి ఒక 10 మంది ఉండేవారు. ఒక సినిమాకి 10 మంది అసిస్టెంట్లు టీం ఉండాలి మినిమం. ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఆ 10 మంది 3-4 అయ్యారు. ఏఐ వల్ల ఇంకొక ఏదో తగ్గుతారేమో, అంతేగాని ఎడిటింగ్ కంప్లీట్గా పోదండి. అదే ఎడిట్ చేసి అదే ఇచ్చేయడం అనేది ఉండదు. ఏఐ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అది ఒక టెక్నాలజీ అంతే. అది ఎమోషన్ని తీసుకురాలేదు కదా. ఇప్పుడు ఎక్కడ వైడ్ పడాలి, ఎక్కడ క్లోజ్ షాట్ పడాలి అనేది అది చెప్పలేదు. అది మనం అనుకొని ఎడిట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎలాగే షూట్ చేసేటప్పుడు వైడ్ లాంగ్ క్లోజులు తీస్తున్నారో, ఎక్కడ క్లోజ్ షాట్ పడితే బాగుంటుంది అనేది మేము ఫీల్ అయ్యి మేము ఎడిట్ చేయాలి. అలాగే అది కంప్యూటర్లో చేసేయలేదు, కరెక్ట్, ఆటో ఎడిట్ చేసేయలేదు. అది ఎమోషన్ పట్టుకోలేదు. ఎమోషన్తో కూడింది ఫిలిం మేకింగ్. అది ఒకంతకు హెల్ప్ అవుద్ది అంతే. దానివల్ల కొంచెం డ్యామేజ్ ఉండొచ్చే కానీ మొత్తం అది డామినేట్ చేసేస్తుంది, దానివల్లే సినిమా అయిపోద్ది అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. నా పర్సనల్ ఒపీనియన్ సార్. అండ్ ఒక డైరెక్టరు షూట్స్ చేసే ఆ రష్, అతనికి ఒక క్లారిటీ ఉంటే వచ్చే రష్ వేరుగా ఉంటుంది, లేదా అతనికి ఒక విజన్ ఉన్నా ఎక్కువ రావచ్చు, బట్ ఫైనల్గా అతనికి క్లారిటీ ఉంటుంది. బట్ కంప్లీట్గా పర్ఫెక్ట్ క్లారిటీతో ఏం కావాలో అదే షూట్ చేసి అదే ఎడిటింగ్ చేయించుకునే డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే పాత రోజుల్లో స్క్రిప్ట్ ఉండి చేసేవారండి, లెంత్ తక్కువ వచ్చేది. అంటే మేము ఎలా పాత రోజులకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒక రోజు షూట్ చేస్తే 2 minutes ఎడిటెడ్ రష్ ఉండాలి, అది లెక్క. ఒక రోజు ఒక షూట్ చేసిన మెటీరియల్ 2 minutes ఎడిటెడ్ రావాలి, అది జనరల్, అంటే బాగా సినిమా చేస్తున్నట్టు లెక్క. ఈ రోజుల్లో ఏమైందంటే అది 10 seconds వస్తుందా, అసలు 5 seconds ఉంటుందా, 10 seconds ఉంటుందా అనేది మారింది డిజిటల్ వల్ల. అంటే ఎక్కువ తీయడాల వల్ల, ఎక్కువ చేయడాల వల్ల, చేసిందే చేసి చూసుకోవడాల వల్ల. ఒకప్పుడు మానిటర్ లేకుండా షూట్ చేసేవారు, ఆడు కెమెరా పక్కన నిల్చొని చెప్పేవారు బాగుంది బాగాలేదని, వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూసి చేసేవారు. దాని తర్వాత మానిటర్ వచ్చింది, మానిటర్ రావడం వల్ల కొంచెం డిలే అయ్యింది. మానిటర్ చూడడం వల్ల వెనకలు ఆడు కదిలాడు, ఈడు కదిలాడు, అది లేదు ఇది లేదు, మళ్ళీ చేయండి అంటున్నారు, రివైండ్ చేసి చూసుకోవడం వల్ల. ఇప్పుడు డిజిటల్ వల్ల ఎక్కువ కెమెరాలు పెట్టి ఎక్కువ యాంగిల్ తీయడాలు, ఎక్కువ యాంగిల్ జరగడాలు జరుగుతున్నాయి. ముందు ఏంటంటే ఫిలిం కొనేటప్పుడు ఒక క్యాన్ కొనాలంటే 10,000,
ఫోర్ మినిట్స్ కొనాలంటే 10,000. రోజుకి 5 క్యాన్లు 6 క్యాన్లు తీస్తే గొప్ప. అంతకంటే క్రాస్ చేసేవారు కాదు. ఇప్పుడు డిజిటల్ ఏముంది, చిప్ మార్చడమే. అవును. ఎంతైనా షూట్ చేసిందే చేసి 20 టేకులు 30 టేకులు 10 టేకులు తీస్తున్నారు. అంటే సారీ ఇంటరప్ట్. అంటే మీరు అన్నదానికి ఇక్కడ కొంతమందికి భయం కూడా ఉంటుంది డైరెక్టర్స్కి. ఎడిటర్ ఏ షాట్ అడుగుతాడో అందుకని చెప్పి ఇంకో యాంగిల్ ఎక్స్ట్రా పెడదాము,